డాకు మహారాజ్ అది కన్ఫర్మ్ నీకుంది. సీట్లో ఎవడైనా కూర్చుంటే అడగండి అనే స్టేట్మెంట్ పాస్ చేశారు చూడండి. హాయ్ హలో పీపుల్, వెల్కమ్ టు ద ట్రైలర్ అనాలిసిస్ ఆఫ్ డాకు మహారాజ్. ఫైనల్గా డాకు మహారాజ్ మన ఎన్బీకే నందమూరి బాలకృష్ణ గారి మూవీ, అప్కమింగ్ మూవీ డాకు మహారాజ్ నుంచి అఫీషియల్గా ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆ ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ర్యాంపు, కే ర్యాంపు, వీటికి మించి ఏమైనా పదాలు ఉంటే అవి వాడేయచ్చు. చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చిందయ్యా. అసలు చెప్తున్నాను, బాబీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాబీ గారు గురించి మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే ప్రతిదీ కూడా మినిమం యావరేజ్ కంటెంట్ ఉన్న మూవీ. లైక్ జయలవకుశ కానీ, వాల్తేరు వీరయ్య, పవర్, వెంకీ మామ, ఇంకా ఎక్సెట్రా ఏవి చూసుకున్నా సరే మినిమం యావరేజ్ టు హిట్ కంటెంట్ ఉన్న మూవీసే. ఇటు వచ్చి సర్దార్ గబ్బర్ సింగ్ అనే ఒక్క మూవీయే తన కెరియర్లో ఏదన్నా పెద్ద లాస్ ఏదన్నా ఉందంటే ఆ మూవీయే. మినిమం డైరెక్టర్ అనే పేరైతే ఉంది ఖచ్చితంగా బాబీ గారికి. ఎందుకంటే ఆయన స్టైల్ ఆఫ్ టేకింగ్ అవనివ్వండి, స్టైల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, స్టోరీ నెరేటింగ్ అనేది తనకంటూ ఒక మార్క్ ఉంది. మంచి హై సీన్స్ క్రియేట్ చేయగలిగే సత్తా ఉన్న డైరెక్టర్. ఆయనకు తోడు మన ఎన్బీకే మాస్ హీరో. అసలు ఆయనకున్న మాస్ ఇమేజ్ నాకు తెలిసి ఎవ్వరికీ ఉండదు. ఆ రేంజ్ మాస్ హీరోకి వీళ్ళ కాంబినేషన్ సెట్ అయ్యి డాకు మహారాజ్ అనే టైటిల్ పెడితే ఎట్టా ఉంటుంది. దాంట్లో మన హీరో బాలీకి జంగిల్ కింగ్ అనే ఒక ఎలివేషన్తో పాటు మైకేల్ జాక్సన్ ఏ ఉంటే అవి ఒకట చాలా ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే ట్రైలర్ మాత్రం ర్యాంప్ అనిపించింది. అండ్ పర్టికులర్లీ దీంట్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి. అండ్ దాంట్లో ఒకటి డాకు క్యారెక్టర్ అండ్ ఇంకొకటి నానాజీ అనే క్యారెక్టర్ ఏదో ఉంది. డ్యూయల్ రోలో లేకపోతే మరి ఏదైనా ఇంకా క్యారెక్టర్ ఆర్క్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయో మనకు తెలియదు. కానీ ప్రజెంట్ ట్రైలర్ పరంగా చూసుకుంటే 2 క్యారెక్టర్స్ ఉంటాయి అని చెప్పేసి మనకి ఒకటి కన్ఫర్మ్ అయింది. అండ్ ఇక దాంతోపాటు ఫస్ట్ గెటప్ రివీల్ అయిపోయింది, సెకండ్ గెటప్ రివీల్ అయిపోయింది. అండ్ ఆ జంగిల్లో ఫైట్స్, అందుకే తనకి జంగిల్ కింగ్ అనే పేరు, చిన్నపాప అంటది కదా జంగిల్ కింగ్ అని, అక్కడి నుంచి మొదలైంది. కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. తమన్నకి మామూలుగా బాలకృష్ణ గారు అని అంటే ఎక్కడ లేని ఉత్సాహం, ఊపు వచ్చేస్తుంది ఏంటో తెలియదు కానీ స్పీకర్లు బత్తలైపోయేలా కొడతాడయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది డాకు అని, వింటుంటేనే మతిపోతుంది. ఆ రేంజ్లో ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. చెప్తున్నాను కదా, థియేటర్లో దత్తరిల్లిపోతాయి. కాకపోతే సౌండ్ మిక్సింగ్ అనేది కొంచెం క్లారిటీ లేని ఉంది. ఎందుకంటే లిరిక్స్ని డామినేట్ చేసేసింది ఆ ఏదైతే మ్యూజిక్ ఉన్నదో. సో సౌండ్ మిక్సింగ్ మరి ట్రైలర్లో అనుకుని అలా చేశారా లేకపోతే నిజంగా సినిమాలోనే అలా ఉందో మనకు తెలియదు. కానీ సౌండ్ మిక్సింగ్ దగ్గర కొంచెం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ర్యాంప్ ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ, విజువల్స్, పర్టికులర్లీ నేను ఎందుకు చెప్తున్నానంటే విజువల్స్, టైగర్ సీక్వెన్సెస్ కొన్ని ఉన్నాయి. అండ్ యానిమల్లో ఫైర్ షాట్స్. చెప్తున్నా ఆయన రీసెంట్ ఫిలిమ్స్ భగవంత్ కేసరి అవనివ్వండి, అలాగే వీరసింహారెడ్డి, ఈ 2 దాంట్లో లేనిది దీంట్లో ఉంది. ఏంటంటే క్వాలిటీ ఆఫ్ మూవీ. ఆ విజువల్స్, సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీ మేకింగ్ మనకి ప్రతి రూపాయి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ రేంజ్ క్వాలిటీ ఉంది, అవుట్పుట్ ఉంది. బాలకృష్ణ గారి నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ క్వాలిటీ మనం అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండం. ఆ రేంజ్లో ఉంది. దానికి మనం పర్టికులర్లీ వంశీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడ తగ్గకోకుండా ప్రతి రూపాయి పెట్టుంటారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. ఇంకా బాబీ డియోల్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో. హీరోయిన్స్గా ప్రజ్ఞ గారు ఉన్నారు, ఇంకా ఉర్వశి రౌతల గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో మేబీ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో సంక్రాంతికి ఒక మంచి కమర్షియల్ మూవీ ఏదైతే ఉందో, మంచి కంటెంట్ ఉందని అయితే మనకు అనిపించింది. మరి అది ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఇంకా కొన్ని రోజుల్లోనే చూడబోతున్నాం. అండ్ ఇక డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే ఆయన ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చారు. మనకు వాల్తేరు వేరే మంచి సక్సెస్ అయింది బికాస్ ఆఫ్ ఎవరి వల్ల అయినా, రవితేజ గారు అయినా, చిరంజీవి గారు అయినా, మనకి ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనిపించింది మన మూవీ నుంచి బయటకు వచ్చినప్పుడు. సో ఆయన ఇంటర్వ్యూస్లో కూడా చూస్తూ ఉంటున్నాం మనం, వాల్తేరు వేరేని కొట్టి ఆ రేంజ్లో ఉండబోతుంది అని మనకు చెప్పారు కదా. సో మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేద్దాం. సినిమాకి తను పెంచుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటు అట్ ద సేమ్ టైం వంశీ గారు కూడా అన్నారు కదా, బాలకృష్ణ గారి అభిమానం నాకే గూసంస్ వస్తాయి. అండ్ ఇంటర్మిషన్ ఒక 20 నిమిషాల ముందు, ఇంటర్వెల్కి ఒక ప్రీ ఇంటర్వెల్ 20 మినిట్స్ ముందు సీట్లో ఎవడైనా కూర్చుంటే అడగండి అనే స్టేట్మెంట్ పాస్ చేశారు చూడండి. అది మాత్రం నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ అంట, ఫస్ట్ హాఫ్లో ఆ ఏదైతే ఉందో ఇంటర్వెల్ 20 మినిట్స్ పీక్స్. సో ఇది డాకు మహారాజ్ ట్రైలర్ గురించి. అంటే యాక్చువల్గా ట్రైలర్లో మనం అంతగా అనాలిసిస్ చేసి చెప్పాల్సింది ఏమీ లేదు. ఒక కమర్షియల్ మూవీ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది.
దాంట్లో క్యారెక్టర్ ఆర్క్స్ ఏమన్నా అయితే ఉండొచ్చు. మరి ప్రజ్ఞ గారి క్యారెక్టర్ చూసుకుంటే ఆయన ప్రీవియస్ మనకి ఏదైతే డాకు మహారాజ్ అనే ఒక క్యారెక్టర్ ఉంది కదా, గుర్రం మీద వస్తున్నాడు, సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఉండే సీన్స్ ఏవైతే మేబీ ఉండొచ్చేమో. అండ్ అలాగే ఊర్వశి రౌతల గారు ప్రజెంట్ క్యారెక్టర్ని మేబీ బేస్ చేసుకుని ఉండొచ్చు అనుకుంటా. సో 2 ట్రైలర్స్ రిలీజ్ అయిపోయినాయి కదా, గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్. సో ఈ 2 మూవీస్ ట్రైలర్స్లో మీకు ఏది బాగా అనిపించింది, మీరు దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డాకు మహారాజ్ ట్రైలర్ ఎలా ఉందో కూడా మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇంతకు మించి నేను వేరే ట్రైలర్ అనాలిసిస్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ మూవీ. కమర్షియల్ మూవీలో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ట్రైలర్స్ని. సో దాంట్లో అంత డీప్గా అనాలిసిస్ చేసేది ఏం లేదు. ఒక కమర్షియల్ మూవీకి ఏదైతే ఉందో అది అన్నీ ఉన్నాయి. సో ఇది ఈ డాకు మహారాజ్ ట్రైలర్ గురించి అయితే నాకైతే బాగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.